పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎందుకంటే మన మిత్రపక్షం కాబట్టి. అదేవిధంగా అనేక కష్టాలు ఈ జూబిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడనే పుట్టి పెరిగిన నేను. కాకపోతే ఈ మధ్య కొంచెం పక్కకు అక్కడ మాదాపూర్ వైపు వెళ్ళినా అనేక సమస్యలు నేను చూసిన. ఈసారి భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి. కొంతమంది ఒక్క వర్గం గురించి ఆలోచిస్తారు కానీ మన హిందువుల గురించి ఎవరు ఆలోచిస్తలేడు. అది ఒక భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు మనం కనుక ఈ అవకాశం వదులుకుంటే రేపు మీ ఇళ్లలో చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే అక్కడ పోటీ చేస్తున్న వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు. మీరు అర్థం చేసుకోండి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఏదైతే 11th ఎలక్షన్స్ ఉన్నాయో ప్రతి పోలింగ్ బూత్ లో కమలం పువ్వు గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వెనుక జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకు బలంగా నిలబడుతున్నారు. అవకాశం అయితే ఆయనను రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం ఆ సునామీ ముంగట ఈ దుర్మార్గులు ఎంతవరకు నిలబడతారో చూద్దాం. ఆయన అనుకుంటే రాజకీయాలు తారుమారైతాయి. అటువంటి వ్యక్తి మనతో పాటు ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజాయితీ పరుడు 100 కోట్లు ప్రజలకు ఇచ్చింది కానీ ప్రజల నుంచి ఒక్క రూపాయి ఆశించే వ్యక్తి కాదు. అదేవిధంగా మోడీ గారు ఏ అయితే ఆశయాలు ఉన్నాయో అవే ఆశయాల్ని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో యావత్తు భారతదేశంలో యువతకు సందేశం ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. అదేవిధంగా సనాతన ధర్మం గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి అది పవన్ కళ్యాణ్ గారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎక్కడ చూసినా ఒకే మాట జై జనసేన అనుకుంటూ ముందుకెళ్తుండు. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తుండు. ఎక్కడ ఏ టెంపుల్లో ఇబ్బంది అయినా ముందుండే ఏకైక వ్యక్తి. అదేవిధంగా అది భారతీయ జనతా పార్టీ జనసేన అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎక్కడ ఏం జరిగినా మాట్లాడేది ఒక పవన్ కళ్యాణ్ గారి. మీరు అర్థం చేసుకోండి. ఆయన మనకున్నాడు, మనతో పాటు ఉన్నాడు, భారతీయ జనతా పార్టీతో ఉన్నాడు. రాబోయే రోజుల్లో మీకు ఇంకో విషయం చెప్తున్నా. ఈ ఎలక్షన్ లో మనం గెలుస్తున్నాం. 100% గెలుస్తున్నాం. రాజకీయాల్ని మారుస్తున్నాం. ఇక్కడ నుంచి మొదలైతుంది మన గెలుపు. అక్కడ నుంచి 2028 లో ఖచ్చితంగా చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఇక రాబోతుందని ఎవరు ఆపలేరని మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దీపక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ అదేవిధంగా మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జనసేన కార్యకర్తల నాయకులు రేపటి నుంచి కూడా బలంగా మీతో పాటు ఉంటాం. మీరు ఎవరికి భయపడే అవసరం లేదు. శంకర్ గౌడ్ ఇక్కడ ఉన్నాడు, చూసుకుందాం. ఎవరొక్కరో ఈడనే పుట్టినా ఈడనే పెరిగినా చూద్దాం. నేను ఒకటే చెప్తా, జనసేన పవన్ కళ్యాణ్ గారు మేము ఎక్కడ పడితే అక్కడ రౌడీ ఏరియాలో కూడా పోయి మేము మాట్లాడినాం. కడపలో కూడా నేను ప్రచారం చేసిన. మేము ఎవ్వరికి భయపడం. గుర్తుపెట్టుకోండి, భారతదేశం మాది, భారతీయులం మేమని మరొకసారి తెలియజేస్తూ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం